स्वामिनः कटाक्षद्वारा सर्वाभीष्ट फल सिद्ध्यर्थम आचार्येण सह चक्रस्नानम् अहं करिष्ये। అదే అక్కడ ఉన్నాడు రా ఇచ్చపడదండి. నాని అయ్య గారిది కూడా తీసుకున్నా. ప్రదక్షిణలు ఎప్పుడు ఇది అయిపోయిన తర్వాత ప్రదక్షిణ. ఓం శర్మా దేవి అభిష్టాయామో భగవంత దేవే శ్రీయో Devi
सर्वसंपदस्सन्तु सर्वशोभनमस्तु रज्जयङ्करशोभकेन संयोज्य ॐ चरणं पवित्रं विदुनं पुराणेन लोकसर्वश्रीरामि येन पवित्रेण शुद्धेन देवाय नमः अस्यां శ్రీమతే రామానుజాయ నమః. ఓంకార రాముడు, వైకుంఠ రాముడు, రామనారాయణుడు అనే విలక్షణ నామత్రయ విరాజమానుడైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి దివ్య సన్నిధిలో శ్రీ పరాభవనామ సంవత్సరంలో జరిగేటువంటి వార్షిక నవాన్నిక ధ్వజారోహణ తిరుకల్యాణ మహోత్సవాలు నేటితో పరిసమాప్తం అవుతున్నాయి. ఈ రోజు ఉదయం స్వామివారికి గోదావరి నది సమీపంలో చూర్ణోత్సవం, ఆ తర్వాత సుదర్శన మూర్తితో గోదావరి నదిలో చక్ర తీర్థోత్సవం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ రోజు సాయంకాలం మహాపూర్ణాహుతి గావించుకొని ఈ రోజు వాహన సేవల్లో భాగంగా స్వామివారు శేషవాహనంపై ఈ రోజు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. ఈ శేషవాహన సేవ జరగటమే కాక ఈ రోజు ధ్వజ అవరోహణ కార్యక్రమం, ఇప్పుడే ధ్వజావరోహణ కార్యక్రమం పూర్తయింది. సంతానార్థులైనటువంటి స్త్రీలకి మరొక మారు ఆ ధ్వజారోహణ సమయంలో ఇస్తారు. ధ్వజ అవరోహణ సమయంలో కూడా ఆ విధంగా గరుడ ప్రసాదాన్ని అందివ్వడం జరిగింది. ఈ స్వామివారి మహోత్సవానికి ఆహ్వానం చేసినటువంటి ఇంద్రాజష్టిపాలకు అందరికీ కూడా ఉద్వాసన బలి ప్రదానంతో వారందరినీ వారి వారి స్థానాలకి వేం చేయవలసిందిగా ప్రార్థించడం జరుగుతుంది. అంతేకాక భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయన తిరుకల్యాణ మహోత్సవాన్ని వీక్షించడం కోసం 33 కోటి దేవతలు, సమస్త దేవతలు, వారి వారి వాహనాలు, వారి పరివారాలందరితో కూడా ఆహ్వానం చేయడం జరిగింది. వీరంతా కూడా శ్రీ స్వామి సేనాధిపతి అయినటువంటి శ్రీ విశ్వక్సేనుల వారి ఆతిథ్యంలో వీరంతా ఉంటూ స్వామి కళ్యాణ వైభవాన్ని అంతా తిలకించారు. వారందరినీ కూడా వారి వారి పేరుతో యథాస్థానం వారిని పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ రోజు ప్రత్యేకత, స్వామివారు శేషవాహనంతో ఉండగా ఈ రోజు ద్వాదశ ప్రదక్షిణలు అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ ద్వాదశ ప్రదక్షిణలు ఎవరైతే పాల్గొంటారో వారికి సంవత్సరం ప్రతిరోజు కూడా అంటే 366 రోజులు స్వామికి ప్రదక్షిణం చేస్తే ఏ ఫలితం కలుగుతుందో ఆ ఫలితం లభిస్తుంది అని మనకి పెద్దలు చెప్తారు. ఈ ద్వాదశ ప్రదక్షిణలు అయిన తర్వాత ప్రత్యేకంగా ఈ బ్రహ్మోత్సవంలో అంటే మనకి యుగాది నుండి ఈ పౌర్ణమి దాకా జరిగినటువంటి ఈ ఉత్సవంలో జరిగినటువంటి మనకి తెలిసి తెలియక జరిగినటువంటి లోపములు వస్తువులలో గాని స్వామికి సమర్పణ చేసేవారిలో గాని మంత్రలోపం గాని తంత్రలోపం గాని ఏ విధమైన లోపాలు ఏర్పడినప్పటికీ అవన్నీ తొలగిపోవాలని ద్వాదశారాధన అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అంకురాలు మొలకెత్తే చాలా వైభవంగా వాటన్నిటితో స్వామి వారికి అర్చన జరుగుతుంది. ఈ రోజు జరిగే అర్చనకు ఒక ప్రత్యేకత ఉంది. భద్రాచల రామచంద్ర స్వామి వారి సన్నిధిలో ఈ రోజు విష్ణు సహస్ర నామావళితో స్వామి వారికి ఈ ప్రత్యేకంగా ఈ ద్వాదశారాధన కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది.
అయిన పిమ్మట మహాకుంభ ప్రోక్షణతోటి ఈ స్వామివారి ఈ సంవత్సరం జరిగేటువంటి ఈ తిరుకల్యాణ మహోత్సవాలన్నీ కూడా పరిసమాప్తం అవుతున్నాయి. ఈ విధంగా స్వామివారికి జరిగే ఈ సేవలలో పాల్గొనేటువంటి భక్తులందరికీ కూడా భద్రాచల రామచంద్ర మహాప్రభు వారు ఆయురారోగ్య భోగ భాగ్యాలతో అనుగ్రహించాలని, సమస్త జనానికి మన భారతదేశంలో ఉండేటువంటి కర్షకులు, కార్మికులు, రైతులు, అదేవిధంగా సైనికులు అందరూ సుభిక్షంగా ఉండాలని, పంటలన్నీ మంచిగా పండాలని స్వామివారిని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు. జై శ్రీరామ్. కల్పీ కరేంద్ర ధనార్జితాంబో మనోజ్ఞసౌవర్ణగ్రీతధారీ బాబో భగవాన్ సావధాన సోర్తే సావధాన స్లగ్నే సావధాన అనుభవ భోపాల మోరిమానంద పాదపద్మగర్భకర్ణికాలనే కర్త సదేవ భవి సదాదా సార్వభౌమయేవ భూయాశ్చతురాన్న ప్రవిధ ఆయుధాన సదాదా మనది పురూర వర్ధనోషకణి భరతదశరథి జీవనాంధా త్రిదండుమానాథాక భైరవక్రమృతి సదుసుమనాత్మన సదేవ భవతు సదాదా అంగమతి కలింగదా భూజగాస్తిర్గాంధారం త్రివృత్రామదాగో ధర్మాన